ఒక 15 to 20 minutes పాజిటివ్ అఫర్మేషన్స్. మనం తినే ఫుడ్ని కుక్ చేసిన వాళ్ళు ఎలాంటి ఇంటెన్షన్తో కుక్ చేశారు, కుకుమా తినుకుంటాను కంటే హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వచ్చేసి మీతోటి నా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ మంత్ రొటీన్ ఎలా ఉంది, ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నాను అనేసి షేర్ చేస్తూ ఇవాళ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ హెల్దీ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ వీడియో చేయాలని లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నా అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో పర్టికులర్గా ఇలాంటి ఒక వీడియో చేయడం నిజంగా కుదరలేదు. మీ అందరికీ తెలుసు, నేను చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో కూడా, నాకున్న సిమ్టమ్స్కి లేచి ఏదో కొంచెం చేసుకొని తిని ఇంకా రెస్ట్ తీసుకోవడానికి నాకు అసలు ఓపిక ఉండేది కాదు అనేసి. సో కానీ చాలామంది అడుగుతున్నారు, అక్క ప్లీజ్ అన్నీ షేర్ చేస్తున్నారు, ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ది కూడా షేర్ చేయండి, ఒక్కొక్క మంత్ది కాకపోయినా ఒక వీడియోలోనే ఇన్ బ్రీఫ్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇన్ జనరల్గా చెప్పండి అనేసి. సో ఇంకెందుకు ఒక్క వీడియో మిస్ చేయడం అనేసి ఈ వీడియోలో అన్నీ కలిపి నేనైతే షేర్ చేస్తాను. నెక్స్ట్ నుంచి ఎవ్రీ మంత్ ఇండివిజువల్గా 4th, 5th, 6th ఇలాగా అన్ని మంత్స్ని నేను సపరేట్గా అయితే షేర్ చేస్తాను. మనకేమంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ ఇవి రెండు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో వచ్చేసి మనకు అప్పుడే మన బాడీ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక బేబీని అక్యుములేట్ చేయడానికి మన బాడీలో చాలా థింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమందికి అసలు ఏం ఉండకపోవచ్చు. లైక్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు, హ్యాపీగా ఉన్నా. సో అలాగే అనుకున్నా. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ అలా లేదు. సో కొంతమందికి ఇంకా ఎక్కువ కూడా సివియర్గా కూడా ఉండొచ్చు, అది మనం చెప్పలేము. ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ, పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో చాలా వరకు మనకు నాసియా, వామిటింగ్స్, బాడీ పెయిన్స్ కానీ, బ్యాక్ ఎక్, లెగ్ క్రాంప్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి అయితే రోజులు 5-6 సార్లు వామిటింగ్స్, ఇంకొంతమందికి 10 సార్లు 15 సార్లు కూడా వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి. సో సివియారిటీ అనేది ఉంటుంది. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి బేబీ బంప్ బాగా పెరిగిపోయి ఉంటుంది కాబట్టి మనకి పడుకోవడానికి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటాయి. నాకు మన బాడీలో అప్పుడు ఇంకా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి, డెలివరీకి రెడీ అవుతూ ఉంటాం కాబట్టి. సో ఇవి రెండు ట్రైమిస్టర్స్ కొంచెం డిఫికల్టే. సో ఇలా ఉన్నప్పుడు మనము ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ వస్తే మన ప్రెగ్నెన్సీ కొంచెం అంటే మనం కొంచెం యాక్టివ్గా హెల్దీగా ఉండగలుగుతాము. ఫస్ట్ థింగ్ ఏమంటే మనం నిద్ర లేవగానే మనకు అలవాటు బాగా మంచిగా కడుపు నిండా వాటర్ తాగేస్తూ ఉంటాం కదా. కానీ ప్రెగ్నెన్సీలో అలా చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ నాసియా, బ్లోటింగ్ ఇవన్నీ ఉంటాయి. కొంచెం నీళ్ళు ఎక్కువ తాగినా కూడా కడుపు బరువు ఎక్కినట్టుగా, ఇంకా ఇక్కడ వరకు వచ్చేసి వామిటింగ్స్ వచ్చే సెన్సేషన్ వచ్చి వామిట్ కూడా అయిపోతూ ఉంటుంది. సో నిద్ర లేవగానే ఫస్ట్ థింగ్ ఒక 2 సిప్పులు నీళ్ళు తీసుకొని బెడ్ పైన బ్రష్ చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాక నెక్స్ట్ థింగ్ నేను చేసేది ఏమి అంటే, నేను ముందు రోజు నైటే డ్రై ఫ్రూట్స్ కానీ అలాగే మెంతులు కొన్ని వాటర్లో సోక్ చేసి పెడతాను. ఇలా ఒక 1/2 టీ స్పూన్ అంత మెంతుల్ని నేను ఇలా నా వాటర్లో సోక్ చేసి పెడతాను. ఈ మెంతులు వచ్చేసి వారంలో 3 డేస్ తీసుకుంటాను అంతే. మిగిలిన రోజులేం నేను నార్మల్ వాటర్ తీసుకుంటాను అంతే. ఎందుకంటే మెంతులు మంచిది, బట్ ఇవి కాంట్రాక్షన్స్ ఎక్కువ చేస్తాయి. ఫస్ట్ ట్రైమిస్టర్లో అంత మరీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం మంచిది కాదు కాబట్టి సో నేను జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అండ్ అంతకన్నా తక్కువ తీసుకున్నా కూడా మంచిదే. బట్ దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అగైన్ మనకు 3 రోజులు తీసుకుంటే దీనివల్ల నాసియా అనేది కొంచెం తగ్గుతుంది. ఫస్ట్ థింగ్ మార్నింగ్ ఇది కొద్దిగా తాగేస్తాయి, ఇది తాగే రోజులు 3 రోజులు. దాని తర్వాత ఇమ్మీడియట్గా మనకు కొంచెం ఫిల్లింగ్గా ఉండాలి కడుపు, అప్పుడే నాసియా తగ్గుతుంది. నేను ముందు రోజు నైటే ఇలా డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసి పెట్టింటాను. సో సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ఈ వాటర్ తాగిన తర్వాత ఇమ్మీడియట్గా తీసుకుంటాను కాబట్టి మన కడుపు ఫిల్ అవుతుంది. దానివల్ల మనకు ఈ వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి, మనకు ఎనర్జీ వస్తుంది. ఈ టైంలో కొంచెం అన్ఈజీనెస్ ఎక్కువే ఉంటుంది, టైర్డ్నెస్ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఇలా మార్నింగే కొన్ని సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా తీసేసుకుంటా. ఇవి రెండు నా మార్నింగ్లో ఫస్ట్ నేను తీసుకునేది. ఇంకా డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాత ఖచ్చితంగా నేను ఒక 15 to 20 minutes పాజిటివ్ అఫర్మేషన్స్ మెడిటేషన్ అయితే చేస్తాను. మామూలుగా అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు కదా. మనం ముందు నుంచి చేస్తూ ఉన్నామంటే హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. మన డాక్టర్ మనకు చేయొచ్చు అని చెప్తే
చేయొచ్చు. అంతేగాని ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం అనేవాళ్ళు జనరలీ డాక్టర్స్ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ అవాయిడ్ చేయండి, రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ మన బాడీకి కొత్త చేంజెస్ ఎక్కువ ఇవ్వకూడదు అనేసి వద్దు అని చెప్తారు. ఎవరైనా ముందు నుంచి చేస్తున్నారంటే హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు మన బాడీ సపోర్ట్ చేస్తే. నేను ఫస్ట్ అంటే కన్ఫర్మ్ అయిన ఒక 15 రోజుల వరకు నార్మల్గానే ఉన్నింది కాబట్టి నేను బేసిక్ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ వార్మప్ లాగా సో అవన్నీ చేసేదాన్ని. దాంతోపాటు ఇషక్రియ చేసేదాన్ని, ప్రాణాయామ, మెడిటేషన్, ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ దగ్గర ఇవన్నీ ఒక 1.5 to 2 hours పట్టేది నాకు డైలీ చేసేదాన్ని ఓపిక్గా. కానీ 15 days తర్వాత నా సిమ్టమ్స్ ఎప్పుడైతే ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యిందో అసలు లిటరలీ నాకు మెడిటేషన్ అనే ఫీలింగ్ వస్తేనే ఒకలాగా వికారంగా కడుపులో తిప్పినట్టుగా అనిపించేది. కానీ అప్పుడు కూడా నన్ను కొంచెం పాజిటివ్గా ట్యూన్ చేసుకోవడం కోసం ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ అయితే నేను చేసేదాన్ని. ఇది కూడా గైడెడ్ మెడిటేషన్ అనమాట. మనకిప్పుడు ఇంత టయర్డ్గా ఉన్నప్పుడు మన బ్రెయిన్ నిజంగా పని చేయదు. సో అలాంటప్పుడే ఇలాంటి గైడెడ్ పాజిటివ్ అఫర్మేషన్స్ మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇదేమంటే మనకు చెవులో మనం వింటూ ఉంటాం అనమాట బ్యాక్గ్రౌండ్లో, దాన్ని మనం మనసులో అనుకోవడం. సో దీనివల్ల మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ దీంతో పాటు నా బేబీ క్వాలిటీస్ ఎలా ఉండాలి ఏంటి అనేసి విజువలైజేషన్ కొంచెం ఒక 2 to 3 minutes నేను కూడా నాకు ఏమేమి అనిపిస్తాయి పాజిటివ్ అఫర్మేషన్స్ అని యాడ్ ఆన్ చేసి అరౌండ్ ఒక 20 minutes అయితే ఈ మెడిటేషన్ చేసేదాన్ని. ఫస్ట్ 3 months కూడా ఇంతే. నేను ఇంక అంతకు మించి ఎలాంటి యోగా ఎక్సర్సైజ్ అస్సలు చెయ్యలేదు, నా బాడీ అసలు సపోర్ట్ చేయలేదు. సో ప్రెగ్నెన్సీలో సేఫ్ ఏమేంటి హ్యాపీగా మెడిటేషన్ చేసుకోవచ్చు. ప్రాణాయామ ఇవి ఎవరైనా చేయొచ్చు, రిస్కే లేదు. ప్రాణాయామలో కూడా అనులోమ్ విలోమ్ చేయొచ్చు, భ్రామరి ప్రాణాయామ చాలా మంచిది. ఇవి 2 హ్యాపీగా చేయొచ్చు. ఇంకా ఓం చాంటింగ్ చేయొచ్చు. వాకింగ్ అనేది మనం ఏ ట్రైమిస్టర్లో చేసినా సేఫే. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒక 15 minutes 20 minutes మన ఎనర్జీని బట్టి వాక్ చేయొచ్చు. ఇంకా ఇలా ఒక 15-20 minutes పాజిటివ్ అఫర్మేషన్స్ అయిన తర్వాత నేను నెక్స్ట్ ఖచ్చితంగా డైలీ హనీ లెమన్ వాటర్ అయితే తీసుకుంటాను. ఇదే నాకు సేవియర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకు కడుపులో తిప్పడం, వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం పుల్లగా ఉండేవి తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఇది ఒక్క లిక్విడే నేను ఇష్టంగా తీసుకుంటుంది. డైలీ కొంచెం గోరువెచ్చగున్న నీళ్ళలో ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని నేను ముందు రోజు నైటే కొన్ని సబ్జా సీడ్స్ని కూడా నానబెడతాను. ఇలా కొద్దిగా ఒక 1/2 teaspoon అంత సబ్జా సీడ్స్ని సోక్ చేసి పెడతాను. అది కూడా ఇందులోకి వేసేసుకొని ఒక 1 to 2 teaspoon హనీ కలుపుకొని అయితే తీసుకుంటాను. ఇది చాలా చాలా మనకు ఆ టైంకి రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. నాసి అంతా కూడా ఇమీడియట్గా కాసేపు తగ్గిన ఫీలింగ్ వస్తుంది. ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ఇది ట్రై చేయండి. అండ్ మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మార్నింగ్ హనీ లెమన్ తీసుకోవడం వల్ల. నేను ఇదైతే మార్నింగ్ ఈవినింగ్ నాకు ఎప్పుడు కడుపులో తిప్పినా కూడా బ్లోటింగ్ సెన్సేషన్ వచ్చినా కొద్దిగా వాటర్లో హనీ లెమన్ వేసుకొని కొంచెం మరీ లెమన్ కూడా ఎక్కువ వేయకూడదు, అసిడిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా లెమన్ వేసుకొని తీసుకునేదాన్ని. ఇంకా ఈ హనీ గురించి మీతో చెప్పాలి. యాక్చువల్గా నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత న్యాచురల్ హనీ ఎక్కడైనా దొరుకుతుందా అని ట్రై చేస్తున్నాను. తన్వి ప్రెగ్నెన్సీ టైంలో ఎపియరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తెప్పించుకున్నాను, బాగుంది. సో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ బట్ బాగుంది. ఈసారి కూడా అక్కడి నుంచి తెప్పించుకుందాం అనుకుంటూ ఉన్నా. అలాగా మన సబ్స్క్రైబర్ ఒకరు పావని అనేసి, సో తను సబ్స్క్రైబర్ ఒకప్పుడు అనడం కానీ ఇప్పుడు మంచి ఫ్రెండ్ అయిపోయారు. అసలు ఎంతగా అంటే తనే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసి హరి నీకేమైనా హనీ కావాలా అని అడిగింది. వాళ్ళు యాక్చువల్గా అండమాన్ నికోబార్లో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఆంధ్రాలో ఉంటారు. వాళ్ళకు మామూలు తోటల్లో పెడుతుంటుంది కదా హనీ, సో అలా వాళ్ళ ఇంటి కోసం తీసుకుంటూ ఉంటారు. అలా తను అడిగింది నీకేమైనా హనీ కావాలా హరి అని. అసలు నాకు నిజంగా దేవుడే పంపించారేమో తన రూపంలో అనిపించింది. నేను వెతుకుతూ ఉన్నాను. సో ఆ టైంలో తను అడగడం కోయిన్సైడ్ అయ్యింది. సో చెప్పాను ఇలా పావని నేను కన్సీవ్ అయ్యాను అంటే తను హ్యాపీగా ఫీల్ అయ్యి పోనీలే ఈ టైంలో ఇలా హెల్ప్ అవుతుంది కదా అనేసి మళ్ళీ తను వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు మాకు ఇక్కడికి పంపించారనమాట. ఇలాంటివి 2 bottles హనీ పంపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు థ్యాంక్ యూ సో మచ్ పావని. అసలు నిజంగా ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవు. ఈ సోషల్ మీడియా నేనెవరో తనకు పర్సనల్గా తెలీదు, తనెవరో కూడా నాకు తెలీదు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఎంతో క్లోజ్గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఇట్లే ఒకరికొకరు హెల్ప్ చేసుకొని కాలం ఇది. ఎక్కడో తను అసలు ఎవరో మన వీడియోస్ చూసి తను నాకు సబ్స్క్రైబ్ చేసుకొని అలా నన్ను కాంటాక్ట్ అయ్యి తను నాకు ఇలా పంపించడం అనేది నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మంచి ఫ్రెండ్స్ దొరికారు, ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు. చాలా నిజంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పావని నీకు మీ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ. ఇది నా ఒక్కదానికనే కాదు, నా కడుపులో పెరుగుతున్న బేబీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది.
ఇంకా ఇందులో సబ్జా సీడ్స్ వేసింటాం కదా, ఇవి కూడా మన బాడీకి చలవ చేస్తుంది. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో వీలైనంత వరకు బాడీ చలవగా పెట్టుకుంటే మంచిది. మిస్క్యారేజెస్ తగ్గుతాయని పెద్దవాళ్ళు అంటారు కాబట్టి సో వీలైనంత బాడీకి చలవ చేసేలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిది. ఇది నా సెకండ్ నేను మార్నింగ్ తీసుకునేది ఈ డిటాక్స్ డ్రింక్. ఇంకా దీని తర్వాత ఎప్పుడు ప్రెగ్నెన్సీలో మనకు వామిటింగ్స్ నాసి ఎక్కువ ఉన్నప్పుడు ఆమ్లా పుల్లగా ఉండేవి తినాలంటారు కదా, ఆమ్లా కావచ్చు. ఇలా ఆమ్లా హనీ నేను మిక్స్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు నా దగ్గర ఇది ఉండనే ఉంటుంది. ఎప్పుడైనా సెన్సేషన్ వచ్చినప్పుడు జస్ట్ ఒక ముక్క లేదా 2 ముక్కలు నోట్లో వేసుకున్నామంటే ఆ సెన్సేషన్ అప్పటికి తగ్గిపోతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో అస్సలు తీసుకోకండి, ఎందుకంటే ఇది గ్యాస్ట్రిక్ అసిడిటీని పెంచుతుంది. ఈ టైంలో మనకు ఆల్రెడీ అసిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత త్రూఅవుట్ ద డే మళ్ళీ తీసుకుంటూ ఉండొచ్చు. ఇదొకటి. ఇంకా ఆల్బుకరా డ్రైడ్ ప్లమ్స్ వస్తాయి కదా, అవి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా జింజర్ క్యాండీ కూడా వస్తుంది, అది కూడా మనకు నాసియాకి చాలా మంచిది. ఇవి ట్రై చేస్తూ ఇన్ బిట్వీన్ మనం చిన్న చిన్న మీల్స్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నా కూడా వామిటింగ్ అయిపోతుంది ఇమీడియట్గా. సో కొంచెం తీసుకుంటూ మనము కొంచెం ఫుడ్డే తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ నాసియాని అవాయిడ్ చేయొచ్చు ఫస్ట్ ట్రైమిస్టర్లో. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఫర్మెంటెడ్ రాగి స్మూతీ. నేను రీసెంట్గా వాట్ ఐ రెడీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ షార్ట్ షేర్ చేసినప్పుడు ఈ రెసిపీ గురించి అడిగారు కదా. ఇది ఫర్మెంటెడ్ రాగి చేయడం చాలా సింపులే. దీనికోసం ముందు రోజు నైట్ ఒక బౌల్లో 1 గ్లాస్ వాటర్ని ఇలా బాయిల్ చేయాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు మనము ఒక సపరేట్ బౌల్లో ఒక 4 టీ స్పూన్ల రాగి పిండిని తీసుకుని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడ గడ్డలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి. మనం వేడి నీళ్ళలో పొడి అలాగే వేస్తే బాగా గడ్డలు కట్టేస్తాయి, అదంతగా బాగుండదు. కాబట్టి ముందే ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇలా మరుగుతున్న నీళ్ళల్లో వేసి కంటిన్యూస్గా స్టిర్ చేయాలి. వదిలేసామంటే మళ్ళీ అది గడ్డలు అయిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఒక 3 to 4 మినిట్స్కి ఇది చిక్కగా అయిపోతుంది. సో కొంచెం గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కంప్లీట్గా చల్లగయ్యాక మూత పెట్టేసి ఓవర్ నైట్ పెట్టేస్తే ఫర్మెంట్ అయిపోతుంది. ఇంతే, ఈ ఫర్మెంటెడ్ రాగి చేయడం చాలా సింపుల్. ఇలా ఓవర్ నైట్ ఫర్మెంట్ అయిన రాగిలో స్వీట్నెస్ కోసం ఒక 2 టీ స్పూన్ జాగరి పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది గట్టిగా ఉంటుంది కదా, మనకు పాలతో ఈవెన్గా మిక్స్ అవ్వదు. దీన్ని మనం మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు, లేదంటే ఇలా హ్యాండ్ బ్లెండర్లో అయినా లైట్గా దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కాంచిన గోరువెచ్చగా ఉన్న పాలను వేసుకుంటున్నాను. వేసేసి ఇది ఒకసారి అంతా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇది ఇలా మంచి స్మూతీ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. ఇంకా కావాలంటే థిక్గా కూడా చేసుకోవచ్చు, బట్ ఈ టైంలో మనకు కొంచెం ఈజీగా తాగడానికి ఉండాలనేసి నేను ఇలా చేశాను. ఇందులో మన చాయిస్ ఆఫ్ సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు. నేను పంప్కిన్ సీడ్స్ వేస్తున్నా. ఒకవేళ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి అనుకుంటే ముందే మనము రాగి కుక్ చేసేటప్పుడే వేసేస్తే మంచిది. ఇప్పుడు ఇందులోకి మన చాయిస్ ఆఫ్ ఫ్రూట్ ఏదైనా వేసుకోవచ్చు. బనానా, యాపిల్, పియర్, పొమోగ్రనేట్ ఏదైనా. నేను ఇవాళ బనానా వేస్తున్నాను. ఎలాగూ మిడ్ మార్నింగ్ స్నాక్కి ఖచ్చితంగా ఫ్రూట్ తీసుకుంటాం, మళ్ళీ ఈవినింగ్ కూడా. డేలో ఖచ్చితంగా ఒక 2-3 ఫ్రూట్స్ అయినా తీసుకుంటూ ఉండాలి మనము. అప్పుడే మన బాడీకి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, ఫైబర్ అన్నీ కూడా అందుతాయి. నాన్న ఇది నా కోసం, ఇది మా ధన్వి కోసం. ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని పిస్తాస్ని వేసుకుంటున్నాను. ఈ పిస్తా సోక్ చేసి తినాం కదా, సో ఇలా ఏదైనా ఒక ఫుడ్లోనో లేదంటే అలాగైనా తీసుకోవడం మంచిది. అంటే చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే హెల్దీ, కాల్షియం అండ్ ఐరన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. మన ఫర్మెంటెడ్ రాగి స్మూతీ చేసుకోవడానికి కూడా పెద్ద టైం పట్టదు. మన చాయిస్ ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసుకోవచ్చు. స్వీట్నర్గా జాగరి వద్దనుకుంటే హనీ వేసుకోవచ్చు, లేదా షుగర్ కూడా వేయచ్చు. బట్ షుగర్ మంచిది కాదు కాబట్టి జాగరినో లేకపోతే డేట్స్ని కూడా వేసుకోవచ్చు మనము. సరే కూర్చో. ఒక్కొక్క బనానా తిని 3 పీసులు ఏమి తినొద్దు, సరేనా? మనకు ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలా ఉంటుందంటే ఓపిక ఉండదు చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండాలి. కొంచెం మామూలుగా తినే దోశ, పూరి, ఇడ్లీ ఇవి కొంచెం తినలేము అంత ఈజీగా. సో నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలా అంటే మోస్ట్లీ ఇలా ఫర్మెంటెడ్ రాగి స్మూతీ చేసుకోవడం, లేదంటే ఓట్స్ స్మూతీ చేసుకోవడము, ఉప్మా కూడా నీళ్ళ ఉప్మా చేసుకునేదాన్ని, కిచిడీలు, పొంగల్
ఇడ్లీ కూడా 1 or 2 అవి కూడా సాఫ్ట్గా చేసుకొని తినేదాన్ని. దోశ అసలు ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం అసలు దోశ చూస్తేనే కడుపులో తిప్పేసేది, అలా ఉంది దోశ. అస్సలు పడలేదు. హార్డ్లీ ఒక 1 or 2 times తిన్నాను అంతే దోశ నేను ఫస్ట్ ట్రైమిస్టర్లో. నేను చెప్తాను, దోశ మాత్రం తింటే కడుపులో ఏం తిప్పదు. నీకు తిప్పదులే, కడుపులో బేబీ లేదు కదా అందుకే. సరే కానీ నువ్వు తిను. ఇంకొకటి ఏమంటే మనకు ఈ టైంలో మార్నింగ్ సిక్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అంటే మార్నింగ్ నిద్ర లేవలేకపోతాము. అందులో ఆల్రెడీ ఒక ఫస్ట్ బేబీ ఉన్నారంటే ఇంకా నరకంగా ఉంటుంది. నాకైతే ఇప్పటికీ ఈవెన్ టుడే కూడా మార్నింగ్ లేవాలంటే రోజు అనిపిస్తుంది, అబ్బా ఎవరైనా చేసి పెడితే బాగుండు తిందాము అన్న ఫీలింగే వస్తుంది. లేచి మనం చేసుకొని తినాలంటే అది ఇంకొక టైప్ ఆఫ్ స్ట్రెస్ లాగా అనిపించేస్తుంది లేచి తినాలని. బట్ వేరే ఆప్షన్ ఉండదు. ఈ టైంలో బయట ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయకూడదు, మంచిదే కాదు. ఎంతున్నా ఇంట్లో చేసుకొని తినాలి. ఎందుకంటాను అంటే ఇంట్లో చేసుకొని తినాలి అనేసి, మనం తినే ఫుడ్ మనం ఒక్కరికే కాదు మన బేబీకి పోతుంది. మనం తినే ఫుడ్ని కుక్ చేసిన వాళ్ళు ఎలాంటి ఇంటెన్షన్తో కుక్ చేశారు అనేది దాని తాలూకు ఇంటెన్షన్స్ మన మీద ఎఫెక్ట్ పడతాయి. చేసేవాళ్ళు హ్యాపీగా చేశారా, ఫుడ్ తిన్నాక మనము హ్యాపీగా ఉంటాం. కోపంగా కసురుతూ విసుగ్గా చేశారా మనం కూడా చిరాకుగా ఉంటాం. మీరు ఇది అబ్జర్వ్ చేయండి. నేను ఏ రోజైనా కోపంగా ఇప్పటి వరకు ఇప్పుడు కుక్ చేసే వాళ్ళం మనం కొంచెం కోపంగా బాధపడుతూ దుఃఖంగా లేకపోతే చిరాగ్గా చేసామనుకోండి, దాన్ని తిన్న వాళ్ళకు కూడా అదే ఎఫెక్టే చూపిస్తుంది. ఫుడ్కి ఆ క్వాలిటీ ఉంది. వాటర్ కానీ ఫుడ్ కానీ మన థాట్స్ అన్నీ కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి సో మన ఫుడ్ ఎప్పుడు కూడా వీలైనంత వరకు మనం చేసుకుంటే మేలు, లేదా మనకి ఇష్టమైన వాళ్ళు చేసి పెడితే అది మంచిగా ఉంటుందనేసి బయట ఫుడ్ అస్సలు వద్దు. ఇంకా మాకు ఎలా అయిపోయిందంటే మా ఆయనకు అసలు వంట జీరో, దాని గురించి ఐడియాను లేదు. నేర్పించడానికి నేను చాలా ట్రై చేశాను, బట్ ఆయనకు అది ఇంట్రెస్ట్ లేదు, రాలేదు. ఇంకా దాని తర్వాత కుక్ని పెట్టుకుందాం అనుకున్నాం. ఎలాగో డెలివరీ అయ్యాక కంపల్సరీ కుక్ ఉండాలి. ఆ టైంలో నేను చేయడానికి కుదరదు, అప్పుడు ఇంకా తప్పదు కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు నేను ధన్వి టైంలో ప్రాపర్ ఫుడ్ న్యూట్రిషన్ అన్నీ తీసుకున్నాను కాబట్టి తను హెల్దీగా పుట్టింది అండ్ తనకు కూడా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మంచిగా వచ్చాయని నేను నమ్ముతాను. బట్ ఇలాంటప్పుడు సెకండ్ బేబీ టైంలో నేను ఇలా ఇంకో కుక్ని పెట్టుకోవడం లేదా వేరే ఎవరితోనో కుక్ చేయించుకొని తినడం అనేది నాకు అస్సలు యాక్సెప్టబులే కాదు. నేను రోజు కోరుకుంటున్నది ఒక్కటే, నేను నా పనులు చిన్న నేను చేసుకొని ఇంట్లో వాళ్ళకి కుక్ చేసేంత నాకు నేను కుక్ చేసుకొని తినగలిగినంత ఎనర్జీ వస్తే చాలు. ఇంక అంతకుమించి ఏమీ కోరుకోలేదు నేను ఫస్ట్ 3 monthsలో కూడా. లక్కీలీ 3 months అయిపోయే టైంకి నేను కొంచెం మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయితే అయ్యాను. ఆ టైంలో ఇలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకునే వాళ్ళం. ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా అందుతాయి. ఇంకా ఫర్మెంటెడ్ ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీలో తినొచ్చా తినకూడదా అని అడుగుతున్నారు. హ్యాపీగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. ఎప్పుడు వరకు అంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు నేను ఫర్మెంటెడ్ రాగి నైట్ పడుకోబోయే ముందు చేశాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఈవినింగ్ వరకు అలా పెట్టకూడదు అండ్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడం ఇదంతా మంచిది కాదు. ఈవెన్ ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా 2 to 3 daysలోనే ఖాళీ చేసేయాలి, అంతకుమించి పెట్టుకోకూడదు. ఏ ఫర్మెంటెడ్ ఫుడ్ అయినా సరే పులుపు వచ్చి అది కొంచెం టేస్ట్ చేంజ్ అయిన తర్వాత అస్సలు తినకూడదు, మంచిది కాదు. అది మన బేబీ హెల్త్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇంకొక మెయిన్ ఏమంటే ఈ టైంలో మనకు ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకునే ఫుడ్లో అలాంటి ఫోలిక్ యాసిడ్ వచ్చేలాంటి ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. మనకు డ్రై ఫ్రూట్స్, సీడ్స్, ఈ ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వీటన్నిటిలో కూడా మనకి ఫోలిక్ యాసిడ్ అనేది వస్తుంది. సో ఆ ఫుడ్ గ్రూప్స్ ఏమున్నాయో చూసుకొని వాటిని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ హైడ్రేషన్. ప్రాపర్గా డేలో ఒక 3 to 3.5 liters అయినా వాటర్ తాగాలి. అది కోకోనట్ వాటర్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, నార్మల్ వాటర్ ఏదైనా సరే, ఫ్రూట్ జ్యూస్ ఇలాగా తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఇవేమంటే మనకు విటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్, ఫైబర్ ఇవన్నీ అందిస్తాయి. దీనిల వల్ల మనకు ఈ హార్మోనల్ చేంజెస్ ఏవైతే జరుగుతుంటాయో అవి కొద్దిగా సెటిల్ డౌన్ అవుతాయి, మన బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి. అండ్ ఇవి తీసుకుంటున్నామని సప్లిమెంట్స్ మానేయకూడదు, సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ దాంతోపాటు మన ఫుడ్ రొటీన్ ఇలా మెయింటైన్ చేయాలి. ఇంకొకటి చిన్న క్వాంటిటీస్ తీసుకోవాలి. సో ఇది ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను మోస్ట్లీ ఫుడ్ విషయంలో ఇవే నేను ప్రికాషన్స్ తీసుకున్నాను. ఇలాంటి ఫుడ్డే నేను ఎక్కువ తీసుకున్నాను. కుక్కలు అట్లా తింటాయా? పిల్లి కూడా అట్లా తింటుందా? ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఓపిక ఉంటే ఏవైనా పనులు చేసేదాన్ని, లేదు అంటే ఒక 1/2 hour తర్వాత పడుకునేసేదాన్ని. మోస్ట్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం కూడా నేను పెద్దగా ఏ పని చేసే కావాలి, ఎందుకంటే నాకు బ్రేక్ఫాస్ట్ కుక్ చేసి తినే లోపల ఎనర్జీ మొత్తం అయిపోయేది. పనులు ఏవి అంతగా నా వల్ల అయ్యేది కూడా కాదు. కొంచెం ఓపిక చేసుకొని చేద్దామన్నా ఏమంటే తిన్న వెంటనే అస్సలు పడుకోకూడదు. మనము వెంటనే పడుకున్నామంటే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అయిపోతుంది. కొంచెం కుదిరితే ఒక 5 minutes అలా లైట్గా వాక్ చేసి
మనకి ఏమైనా సప్లిమెంట్స్ ఉంటే ట్యాబ్లెట్స్ అవి తీసుకొని రెస్ట్ తీసుకోవడమే. నాకేమైందంటే నేను పడుకున్నా కూడా దాన్ని అస్సలు పడుకొనిచ్చేది కాదు, కానీ అలా సోఫాలో ఊరిని కూర్చుంటే కడుపు అంతా తిప్పేసేది. ఇంకా తల తిరిగినట్టు చాలా ఫీలింగ్ ఉంది, నాకు తల అంతా తిరుగుతోందేమో అన్నట్టుగా. పడుకొని అలా కళ్ళు తెరుచుకునే ఉండేదాన్ని, కళ్ళు మూసాక అసలు వదిలేదు కాదు. పడుకుంటే అమ్మ లేని నాకు భయంగా ఉంది అని. నాకున్న సిమ్టమ్స్ వల్ల పాపం తన్ని స్కూల్ కూడా పంపించక అవ్వలేదు. అంత అర్లీగా నా వల్ల లేచేకి అవుతుండలేదు. నేను లేస్తుంది 8:39, ఒక్కొక్కసారి 10 అయినా కూడా నా వల్ల లేచక అయ్యేది కాదు మార్నింగ్ సిక్నెస్ వల్ల. సో అందుకే ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్ ముందు రోజే ప్లాన్ చేసుకొని క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని రెస్ట్ తీసుకునేదాన్ని. ఒక 12-12:30 వరకు కూడా పడుకొని తర్వాత లేచి లంచ్ చేసేదాన్ని. లంచ్ కూడా వీలైనంత సింపుల్గానే ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఎప్పుడైనా పప్పు కర్రీస్ చేస్తే నైట్కి కూడా అదే అయ్యేలాగే ప్లాన్ చేసేదాన్ని. 3 పూట్ల డిఫరెంట్గా అయితే నేను ఫస్ట్ ట్రైమిస్టర్లో వండలేదు, నా వల్ల కాలే. ఇంకొకటి ఏమంటే హారిబుల్ స్మెల్, ఏ ఒక్క స్మెల్ పడలేదు, పాలు అస్సలు పడలేదు. అందుకే నేను పాలని ఇలా రాగి స్మూతీలోకి కానీ ఓట్స్ పొరిజ్లోకి స్మూతీస్ చేసుకొని తాగేదాన్ని కొద్దిగా. అలా పాలు ఇండైరెక్ట్గా ఫ్రూట్స్ అవన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి పాల ఫ్లేవర్ తెలిసేది కాదు. ఈ టైంలో పాలు ఇంపార్టెంట్, ఎందుకంటే కాల్షియం సోర్స్ కాబట్టి. దాని నుంచి ఎంత వస్తుందని పక్కన పెడితే అది వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ కాబట్టి మిల్క్ ఏదో ఒక రకంగా ఇంక్లూడ్ చేసుకునేదాన్ని. ఎగ్ స్మెల్ పడేది కాదు, పోపు వేస్తాం కదా ఆ స్మెల్ అస్సలు పడేది కాదు, దోశ వేసే స్మెల్, ఏది చెప్పాలంటే అసలు కిచెనే నాకు నచ్చలేదు ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తము. సో కానీ తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అండ్ సో నా బేబీకి హెల్దీగా సో నా బేబీకి కూడా అన్నీ మంచిగా అందాలంటే నా చేత నేను కుక్ చేసుకొని తింటేనే అనే ఒక మైండ్ సెట్ నాకు ఎక్కడో వచ్చేసింది. కాబట్టి ఇంకా దాన్ని మార్చలేము. ఓపిక్గా ఈ ఫస్ట్ 3 నెలలు కూడా ఓపిక్గా కొంచెం అలా ఎనర్జీ తెచ్చుకొని ఈజీగా మంచి న్యూట్రియంట్ రిచ్ ఉండేలాంటి ఫుడ్డే ప్లాన్ చేసుకున్నాను. ఏంటది? నెయ్యి అన్నమా? బాగా పెట్టారా. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్కి వేసిన తర్వాత ధన్వికి స్నానం చేపించి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాను. నేను ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఖచ్చితంగా కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటా. ధన్వి ప్రెగ్నెన్సీ టైంలోనూ తీసుకున్నా, నాట్ ఈవెన్ సింగిల్ డే మిస్ చేయను, ఖచ్చితంగా తీసుకుంటా. దీనివల్ల మంచిగా మన బాడీకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. అలాగే ఒక 6th to 7th మంత్ వచ్చేసరికి మన ఉమ్ము నీరు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గుతూ ఉంటుంది కదా, కొంతమందికి ఆ ప్రాబ్లం ఉండదు. మనకు కావాల్సినంత అడిక్వేట్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. దీనివల్ల బేబీకి కూడా మంచి న్యూట్రియంట్స్ అందుతాయి. మోర్ ఓవర్ మనం యాక్టివ్గా హైడ్రేటింగ్గా ఉండగలుగుతాము. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కోకోనట్ వాటర్ వల్ల. కోకోనట్ వాటర్ కూడా ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోకూడదు. అడల్ట్స్కి 200 to 250 ml డైలీ తీసుకోవడం మంచిదే. ఇవి తీసుకున్నాక మనం మంచిగా యాక్టివ్గా పనులు చేయగలగాలి. కామ్గా రెస్ట్ తీసుకుంటామంటే డైలీ తీసుకోమని అయితే ఏ డాక్టర్ సజెస్ట్ చెయ్యరు. ఇంకా లంచ్ నాన్న మనీ ప్లాంట్ ఆకులన్నీ తెంపకునన్నా. ఇదేమన్నా బాల్కనీ మొత్తం మట్టి చేసి పెట్టేసింది. కాకులకి ఫుడ్ పెడతాననేసి మనీ ప్లాంట్ లీవ్స్లో మట్టి అంతా వేసి పెట్టింది. ఇక్కడ చెయ్యి అంతా గోర్లలోకి అంతా పోయింటుంది మట్టి. పోనీలే, నీకేమీ క్లీన్ చేసేది అమ్మ కాబట్టి పోనీలే. ఇలా ఇది కాకులకు ఫుడ్ అంట. ఇలా బాల్కనీ మొత్తం చెత్త చేసి పెట్టింది మట్టి అంతా వేసి, ఆకులన్నీ పీకి. లంచ్కి కూడా కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను. నేను మోస్ట్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం కూడా వెజిటేబుల్స్, ప్రోటీన్ అన్ని ఫైబర్ మిక్స్డ్గా ఉండేలాగానే నేను కుక్ చేసేదాన్ని. ఒక్కొక్కసారి పప్పు కర్రీస్ అంటే ఫ్రై అలా కుక్ చేయడం కుదరినప్పుడు ఇలా సింపుల్గా కిచిడి లేదా పులావ్ లాగా చేసేదాన్ని. ఇవాళైతే ఈ శనగలు వస్తాయి కదా నల్లవి, ఇవి నేను మార్నింగే సోక్ చేసి పెట్టిన ఒక 1/4 కప్ అంతా. అలాగే ఒక ½ గ్లాస్ రైస్ని కూడా సోక్ చేసి ఇవాళ ఈ శనగలతో పాటు నేను సొరకాయ కూడా వేసుకుంటున్నా. మంచిది వెజిటేబుల్, ఏదో ఒక వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్. సొరకాయ ఉందనేసి ఇది వేస్తున్నా. అలాగే ఒక చిన్న కప్పు నిండా పాలకూర కూడా క్లీన్ చేసి ఇది వేస్తున్నాను. మనం ఈ ప్రెగ్నెన్సీలో ఆకుకూరలు ఖచ్చితంగా డైలీ తీసుకోవాలి, చాలా మంచిది. మనకు కావాల్సిన ప్రోటీన్ అలాగే వీటి వల్ల మనకు మంచిగా ఐరన్, కాల్షియం, మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ అన్నీ కూడా అందుతాయి. ఇంకా సలాడ్ ఖచ్చితంగా డైలీ వెజిటేబుల్ సలాడ్ అయితే తీసుకోవాలి. మా ఇంట్లో మోస్ట్లీ క్యారెట్, కుకుంబరే ఇష్టపడతారు, వేరే వెజిటేబుల్స్ ఏవి సలాడ్ లాగా తినడానికి ఇష్టపడరు. మిగిలినవన్నీ నేను ఫ్రై లాగా చేస్తాను. ఇంకా కొద్దిగా బీట్రూట్ ఇది తురిమి పెట్టాను, బీట్రూట్ అలాగే కొన్ని ఆనియన్స్ కూడా వేసాను. పెరుగు వేసేసి పచ్చడిలాగా చేద్దాం, ఇది ఒక చిన్న సలాడ్ లాగా ఉంటుంది, బాగుంటుంది ఈ కిచిడీతో పాటు అనేసి. ఈ కిచిడీ చేయడం కోసము ప్యాన్లో కొద్దిగా నూనె, ఒక 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను.
దీనిలోకి ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా ఆవాలు, ఇవి చిటపట్లాడాక సన్నగా తరిగిన ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ అన్నీ కొంచెం బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టొమాటోని సన్నగా కట్ చేసి తీసుకుంటున్నా, అలాగే ఒక హాఫ్ సొరకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా చిల్లీ పౌడర్, అలాగే ఒక 1 టీ స్పూన్ అంత కొరియాండర్ పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ అంతా హోమ్మేడ్ బిర్యానీ మసాలా వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఆకుకూరలు అంతా బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్లో ఈ ఆకుకూర అంతా బాగా మగ్గిపోతుంది. ఇలా ఈ ఆకుకూర అంతా బాగా మగ్గాక మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు అలాగే రైస్ వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పుకి 3 కప్పుల వంతున నీళ్లు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి ఏమైనా ఉంటే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే మనకు కిచిడి అయితే రెడీ అయిపోతుంది. దీనికే వాటర్ తక్కువగా పెట్టామంటే పులావ్ లాగా కూడా పొడి పొడిగా బాగా వస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఈజీగా తినడానికి ఈజీగా ఉండాలి, డైజెస్ట్ అవ్వడానికి బాగుండాలంటే కొంచెం వాటరీగా కిచిడి లాగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా బీట్రూట్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, దీనిలోకి కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనకి ఎంత కర్డ్ కావాలో అంత కర్డ్ మిక్స్ చేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా లైట్గా పోపు పెట్టుకోవాలి. అంటే మామూలుగా మనము చట్నీలకి వీటికి పోపు పెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసేసి నేను ఇందులోకి కొద్దిగా ఒక 1 టీ స్పూన్ అంతా కరివేపాకు పొడి వేస్తా తాలింపులోకే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా క్యారెట్తో కానీ బీట్రూట్తో కానీ మనము పెరుగు పచ్చడి లాగా చేసుకొని దీన్ని సలాడ్ లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్కి మనం జస్ట్ ఇది మాత్రమే కూడా చేసుకొని తినొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే చక్కగా డైలీ ఎగ్స్ తీసుకోవడం, ఫిష్, అలాగే ఫిష్ కూడా మెర్క్యూరీ లెవెల్స్ తక్కువ ఉన్న ఫిష్ తీసుకోవడం, చికెన్, మటన్ ఇవన్నీ. సో ముందు ఏమేమి తింటున్నామో అవన్నీ తినడం మంచిదే. నాకు ఫస్ట్ ట్రైమిస్టర్లో అసలు ఏ నాన్ వెజ్ తినబుద్ధి అవ్వలేదు. ఈవెన్ ఎగ్ కూడా నేను ఎగ్ స్మెల్ చూస్తేనే పడేది కదా, అలా అయ్యింది. సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి డైలీ 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. డాక్టర్ చెప్పారు కంపల్సరీ డైలీ 2 ఎగ్స్ తీసుకోవాలనేసి. సో ఎవరికైనా బాగుంది, సింటమ్స్ తక్కువగా ఉన్నాయనే వాళ్ళు డైలీ ఎగ్స్ తీసుకోండి. వీక్లీ 2 or 3 చికెన్ కానీ ఫిష్ ఇలా ఏదో ఒక నాన్ వెజ్ యాడ్ చేసుకోవడం మంచిదే. ఇలా కొంచెం ఆయిల్తోనే పోపు వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంతకుముందు మన ఛానల్లో ఇంకొకటి కూడా షేర్ చేసిన బీట్రూట్ సలాడ్, దాంట్లోకి వచ్చేసి మనము గ్రౌండ్ నట్స్ని వేయించి పొడి చేసి వేసుకుంటాం, అది కూడా చాలా బాగుంటుంది. అలాగా కూడా నేను ఇవాళ ఆనియన్స్ వేసి తాలింపు పెట్టేసుకుంటున్నాను, అంతే సింపుల్గా. ఇంతే, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది కిచిడి అయితే. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 1 pot రెసిపీ ఇదైతే క్విక్గా కూడా అయిపోతుంది. మనకు ఓపిక లేనప్పుడు ఇలా చేసుకుంటే న్యూట్రియంట్స్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవాళ నేను కొద్దిగా కారం తక్కువ వేసే చేసా, దానికి కూడా కదా, మళ్ళీ తనకు సపరేట్గా ఏం కుక్ చేయలేదు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారంటే ఈ రెసిపీ అస్సలు మిస్ చేయొద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఇవాళ మా లంచ్ అయితే కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా ఉంది, మంచి హెల్దీ లంచ్. రెయిన్బో లాగా ఉంది. ఇది ఒక క్యారెట్ రెయిన్బో, ఇది ఒక గ్రీన్ రెయిన్బో, ఇది ఒక గోల్డ్ రెయిన్బో, ఇది ఒక పింక్ రెయిన్బో. నా దాంట్లో కూడా నీ దాంట్లో కూడా సేమ్ రెయిన్బోనే ఉంది. సరే, ఇంకా క్యారెట్ రెయిన్బో అండ్ పింక్ రెయిన్బో అండ్ గోల్డ్ రెయిన్బో. సరే కూర్చో తిందామా, చాలా వేడిగా ఉంది. నాకు లేదు గ్రీన్ రెయిన్బో ఎందుకంటే కుకుమ గ్రీన్ కదా, కుకుమ తినకూడదు ఎందుకంటే
కోల్డ్ ఉన్నప్పుడు ఇంకా హీట్ అవుతుంది. కోల్డ్ ఉన్నప్పుడు ఇంకా కోల్డ్ అవుతుంది, హీట్ అవ్వదు. తనకు దగ్గు లైట్ తగ్గింది, ఇంకొంచెమే ఉంది, అయినా కుకుంబర్ ఇవ్వడం లేదు, చలవ కదా, ఇంకా దగ్గు ఎక్కువ అవుతుంది అనేసి. ఇంకా ఫస్ట్ ట్రైమిస్టర్ కేర్ విషయానికి వచ్చినట్లయితే జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు అది తినకూడదు ఇది తినకూడదు అని చాలా పెద్ద లిస్టే ఇస్తారు కదా, అలా ఏం లేదు. మనం ముందు ఏ ఫుడ్ తీసుకుంటున్నాం అవన్నీ తీసుకోవచ్చు. పపాయ, పైనాపిల్ ఇవి రెండు కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి, ఎందుకంటే ఇవి రెండిట్లోనూ మనకు అబార్షన్ కాజింగ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మంచిది కాదు. పండిన పపాయ తినొచ్చు అంటారు కానీ ఎందుకు ఏ పపాయ అయితే ఏం కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే మంచిది. అది రిస్క్ అన్నప్పుడు దాని జోలికి పోకపోవడమే మంచిది. అది కాకపోతే ఇంకా మంచి ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి, అవి తింటే సరిపోతుంది కదా. ఇంకొకటి మన మైండ్లో ఇది తింటే ఏమన్నా అవుతుంది అని ఒక చిన్న డౌట్ వచ్చినా అది ఏ ఐటమ్ అయినా సరే వద్దు. మనకు అది ఓకే, మనకు 100% కాన్ఫిడెంట్గా ఉంది ఇది తింటే ఏం అవ్వదు అన్నప్పుడు అలా మనం తీసుకుంటే మనకి ఏమి అవ్వదు. అది ఏదైనా సరే డౌట్ ఫ్యాక్టర్ తీసుకున్నాం అనుకోండి మనకు లేనిపోనివి ఖచ్చితంగా వస్తాయి. సో అలాంటి ఫుడ్ ఏమైనా అలా డౌట్ వస్తే అవాయిడ్ చేసేయండి. ఇంకా అది కాకుండా జనరల్గా వేడి చేసే పదార్థాలు, వేడి చేసే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు అంటారు. నువ్వులు, మునగాకు, మునక్కాడలు, వంకాయ, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేయాలి అని చెప్తారు. చలవయ్యేవి మాత్రమే తినాలని. అలా ఏం లేదు, మనకు ప్రెగ్నెన్సీ ముందు మనం బాగా తింటున్నామంటే తర్వాత కూడా హ్యాపీగా తినొచ్చు. మెయిన్ థింగ్ వచ్చేసి హైడ్రేషన్. డైలీ ఎంత లేదన్నా 3 to 3.5 లీటర్స్ వాటర్, అంటే అది ఏ ఫామ్లో అయినా సరే వాటర్ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా మనకు వేడి చెయ్యదు. అండ్ వీటితో పాటు ఖచ్చితంగా వెజిటేబుల్స్ కంపల్సరీ మన డైలీ కుదిరితే 3 times తీసుకోవడం మంచిది, లేదా 1 time అయినా తీసుకోవాలి. ఇంకా ఫ్రూట్స్ డేలో 2 ఏవైనా 2 రకాల ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. దీనివల్ల మన బాడీకి కావాల్సిన వాటర్ అనేది అందుతుంది, హైడ్రేటింగ్గా ఉంటాము. అలాగే ఏ ఫుడ్ తిన్నా కూడా వేడి చేయకుండా ఉంటుంది. మోస్ట్లీ మనకు సీజనల్గా దొరికే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇది జనరల్ కేర్. అయితే నాకు తెలిసి నేను ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నేను ఏమైనా మిస్ అయ్యానంటే కమెంట్ చేయండి, తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఈ మధ్య నాకు కొంచెం కమెంట్స్కి ఇమీడియట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా పర్సనల్ డిఎమ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో వాటిలో కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. బికాజ్ నాకు ఇంట్లో కుక్ చేసుకొని దాన్ని చూసుకుంటూ కొంచెం యూట్యూబ్ వర్క్ దీనిలోకే నాకు టైం సరిపోతుంది. ఇంకా దొరికిన గొప్ప టైంలో నా పర్సనల్ థింగ్స్, బుక్ రీడింగ్, అలాగే యోగా, వీటి కోసం టైం స్పెండ్ చేస్తాను. కాబట్టి కమెంట్కి రిప్లై ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏమైనా అలాంటి కమెంట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోస్లో కమెంట్స్ని అయితే క్లియర్ చేస్తాను. సో వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఇంకా మోస్ట్లీ ఈవినింగ్ స్నాక్కి మేము ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటాం. ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం మోస్ట్లీ ఫ్రూట్స్తోనే గడిపేశాను. లేదా లైట్గా ఉండే మకానా, డ్రై రోస్ట్ మకానా కానీ, లేదా పాలు తాగేవాళ్ళు పాలు తాగొచ్చు హ్యాపీగా. లేదంటే బ్రౌన్ బ్రెడ్ తోటి ఏమైనా శాండ్విచ్ లాంటివి ఇలా సింపుల్గా, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన జామ్ ఉంటే అప్లై చేసుకొని తినడం, ఇలా సింపుల్ స్నాక్సే తీసుకుంటాము. డిన్నర్ కూడా మోస్ట్లీ ఆఫ్టర్నూన్ చేసిందే మ్యాక్సిమం ఫస్ట్ 3 months కూడా అలాగే కంటిన్యూ చేశాను. లేదు మనకు ఓపిక ఉందంటే ఏదైనా లైట్గా ఉప్మా లాగా చేసుకోవడం, ఇడ్లీనో, పిండి ఉందంటే ఖచ్చితంగా ఇడ్లీ ఇలా చేసుకునేదాన్ని. సో ఇది నా ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీ అందరికి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. నువ్వు ఇట్లా మాట్లాడితే ఏం అర్థం కాదు. ప్రోడక్ట్ పెట్టండి బాగా. ఏం పెట్టాలి అని ప్రోడక్ట్ పెట్టండి, బొమ్మలన్నీనా? నువ్వేం చెప్తున్నావు నీకే తెలియాలి. బాగా మాట్లాడడం వచ్చినా ఈ మధ్య అదే పనిగా చిన్నపిల్లల్ని చూసి చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలని ఇమిటేట్ చేస్తుంది. సరే బాయ్ చెప్పే అందరికి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.